ఒకరోజు ఆకాశంలో కొన్ని రకాల పక్షులు ఎంతో ప్రశాంతంగా ఎగురుతూ ఉంటాయి. అవి ఆహారం తిని, కొన్ని తినటానికిను, కొన్ని తిని వస్తూ ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఎగురుతూ ఉంటాయి. వాటిల్లో ఒక పిట్ట కింద కాపాడండి, కాపాడండి అన్న పిలుపులు విని కిందకు చూస్తూ ఉంది. ఆ చీమ పాపం నీళ్ళల్లో పడిపోయి ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది. ఎవరైనా సహాయం చేయండి, నన్ను దయచేసి ఈ నీళ్ళలోంచి బయటికి తీసురండి అంటూ పెద్దగా అరుస్తూ ఉంది చిన్ని చీమ. అయ్యో దేవుడా, కింద ఒక చీమ నీళ్ళల్లో కొట్టుకొని పాపం కాపాడండి కాపాడండి అంటూ బ్రతిమలాడుతుంది. దానికి నేను ఏదైనా సహాయం చేయాలనిపిస్తుంది, కానీ నాకేం చేయాలో తెలియటం లేదు. దయచేసి దేవుడా, నాకు ఏదైనా ఒక ఆలోచన చెప్పు, నేను అలాగే చేస్తాను అంటూ ఆ చిన్ని పిట్ట దేవుణ్ణి అడిగింది. ఆ దేవుడు కూడా దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దానికి ఒక మంచి సలహా ఇచ్చాడు. అంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఆకును తుంచి దానికి దగ్గరగా వేయి, అది దాని మీదకి ఎక్కుతుంది అని చెప్పాడు. ఆ దేవుడు అలాగే చేసింది పిట్ట. ఆ పిట్ట దేవుడు చెప్పిన ఐడియా ప్రకారమే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఆకును తుంచుకుంది. అలా ఆకును తుంచుకొని నోట్లో పెట్టుకొని అది నిదానంగా వెళుతూ ఉంది. పైన ఆకాశంలో వెళ్తే అమ్మ ఇదే చీమ ఇంకా బ్రతికే ఉండాలి, నేను వస్తున్నా, నీకు సహాయం చేస్తున్నాను మనసులో అనుకుంటూ నిదానంగా ఆ ఆకును తీసుకొని చీమకి దగ్గరగా విసిరేస్తుంది. పిట్ట తీసుకొచ్చిన ఆకు నిదానంగా నోట్లోంచి జార విడిచి ఆ చీమ ఉన్న ప్లేస్లోకి నిదానంగా పడివేసింది. ఆకు కూడా నిదానంగా చీమ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి చీమ దగ్గరనే ఆగిపోయింది. అలా కాపాడిన ఆ చిన్ని పిట్ట ఒకరోజు ఆహారం కోసం అడవికి వెళ్ళి వాటిని పండ్లు తింటూ ఉంది. అదే అడవిలో ఒక వేటగాడు వచ్చి పిట్టలను వేటాడుతూ ఉన్నాడు. దూరం నుంచి ఆ పిట్ట కనపడింది. ఆ పిట్ట ఏమో ఎవరున్నారా, ఏం చేస్తున్నారా అనేది చూసుకోకుండా అక్కడే పండ్లు తింటూ ఉంది. అప్పుడే దానికి అనుమానం రాకుండా చెట్టు చాటున నిలబడి ఆ విల్లుకారుడు ఒక బాణాన్ని వదిలాడు. దాన్ని ముందుకు వెనక్కి బాగా సరి చేసుకుంటూ గట్టిగా ఒకసారి లాగి వదిలిపెట్టాడు. ఒకరోజు ఆ సాయం చేసిన పెట్టే ఆహారం కోసం అడవికి వెళ్ళింది. అలా అడవిలోనే ఒక వేటగాడు ఆ పిట్టను చూసి దాన్ని ఎలాగైనా కొట్టి తినేసేయాలి అనుకున్నాడు. దాన్ని అంతటినీ గమనిస్తూనే ఉంది ఆ చిన్ని చీమ. ఆ రోజు నన్ను కాపాడిన పెట్టే ఈరోజు చిక్కుల్లో పడిపోయిందా? అవునా, అలాగైతే నేను దానికి ఏదో ఒక విధంగా సాయం చేయాలి అనుకుంటూ నిదానంగా ఆ వేటగాడి కాలు దగ్గరికి వెళ్తుంది చిన్ని చీమ. పిట్ట మాత్రం ఏం జరుగుతుందో గమనించుకోకుండా ఆహారం తింటూనే ఉంది. చుట్టూ ఏం జరుగుతుందో అని గమనించటం లేదు ఆ పిట్ట. అలాగా గమనించిన పిట్ట కోసం విల్లుకారుడు చెట్టు చాటు నిలబడి బాణాన్ని నిదానంగా గట్టిగా వెనక్కి ముందుకు లాగుతూ ఉన్నాడు. అప్పుడే చీమ వేటగాడిని కుట్టేసరికి బాణం గురి తప్పి పిట్ట పక్కగా వెళ్ళిపోయింది. పిట్ట మాత్రం అమ్మ తప్పించుకున్నానురా దేవుడా అంటూ ఆ దేవుడికి చాలా పెద్ద థ్యాంక్స్ దేవుడా, నువ్వు ఎలాగ ఈరోజు నాకు ప్రాణాలను కాపాడు, నీకు చాలా పెద్ద థ్యాంక్స్ అంటూ ఆ దేవుడిని ఎంతగానో పొగుడుకుంటూ ఉంటుంది. అప్పుడే దేవుడు అంటాడు, నువ్వు నన్ను కాదు కింద ఉన్న చీమను చూడు, ఆ చీమ వేటగాడిని కొట్టడం వల్లే బాణం గురి తప్పి పక్కకు పోయింది. నువ్వు ఆ రోజు ఆకు విసిరి ఆ చిన్ని చీమను కాపాడావు కదా, ఆ చీమ ఈరోజు నిన్ను కాపాడింది అంటూ దేవుడు ఆ పిట్టకు చెప్పాడు. నిజంగానా చీమ, ఆ రోజు నేను నిన్ను కాపాడితే ఈరోజు నువ్వు నన్ను కాపాడావా అంటూ ఆ చీమని ఎంతగానో పొగిడింది పిట్ట. అదేం లేదు, నువ్వు నాకు సాయం చేశావు, నేను నీకు సాయం చేశాను అంటూ చీమ సంతోషంగా చెప్పింది. పిల్లలు, ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.